మార్కెట్ కమిటీ చైర్మన్ గారు శ్రీమతి పుష్ప నాగేష్ యాదవ్ గారు, మన గవర్నమెంట్ నేను మధ్యకాల జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతున్నా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనందరికీ స్వాతంత్రం వచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనకు శ్రీకృష్ణ భగవాను రూపంలో మన ముఖ్యమంత్రి గారు వచ్చింది. నేను అడుగుతా, ఈ 60 సంవత్సరాల చరిత్రలో ఈ యొక్క హైదరాబాద్లో ఉన్నటువంటి శాసనసభల గొర్రెల గురించి చేపల గురించి మాట్లాడినటువంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడైనా చూసినామా? అసలు ఈ రోజు ఏ గ్రామంలో అయినా అదే చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వీళ్ళ పరిపాలన సాధ్యమవుతుందా అని ఆ రోజు ఎగతాళి చేశారు. 60 సంవత్సరాల పాలించినటువంటి పాలకులు కరెంటే ఉండదన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వస్తే 24 గంటలు కరెంట్ ఉంటుందని నిరూపించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. మరి పట్టణ ప్రాంతంలో 24 గంటలు ఉంటే మనం వ్యవసాయం చేసుకోవడానికి 9 గంటలు ఇస్తాం. కానీ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ప్రపంచంలో మనిషి ఎక్కడ బతకాలన్నా కానీ 2 ఉండాలి. ఒకటి కరెంట్ ఉంటే, రెండోది నీళ్లు ఉంటే ఎవరు బతుకువాడు బతుకుతాడు. మరి ఆ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు.